హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఎగ్ ఫ్రై చేసి చూపిపోతున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 ఎగ్స్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. అవి కదిలించకుండా అట్లనే కలిపెట్టకుండా అట్లనే 5 మినిట్స్ వదిలేసి తర్వాత మొత్తం ఒకేసారి కలిపెట్టకుండా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కొంచెం అట్లా చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపెట్టేస్తే అవి చిన్నవి పలుకులుగా అయిపోతాయి. అట్లా కాకుండా కొంచెం తినేదానికి బాగుండేలా కావాలంటే ఇట్లా కొంచెం పెద్దవిగా అట్లా చేసుకుని తర్వాత అవి బాగా హీట్ అయిన తర్వాత కలిపెట్టుకుంటే బాగుంటాయి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం రుచికి తగ్గట్టు, మేమైతే కొంచెం ఎక్కువ తింటామని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలిపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం కారం వాసన అదేవి లేకుండా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకుంటే నీసు వాసన ఏం లేకుండా కొంచెం టేస్ట్గా బాగుంటుంది, ఫ్లేవర్ కోసం. అంతే, టేస్టీగా ఉంటే ఎగ్ ఫ్రై తయారైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.